హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా పేరు పేరున అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు మే 10వ తారీఖు అక్షయ తృతీయ అండి. అంతేకాదండి, విశాఖపట్నంలో కూడా సింహాచలంలో కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కూడా ఈరోజే అనమాట. ప్రతి ఒక్కరూ కూడా వైజాగ్లో ఉన్నవాళ్ళు ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి. అక్షయ తృతీయ చందనం నిజరూప దర్శనం అందరూ దర్శించుకొని ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రులు కాండి. మీ అందరికీ పేరు పేరున అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు లలితాదేవిని శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి సింపుల్గా మా ఇంట్లో మంగళకరమైన వస్తువులతో శ్రీ లలితాదేవికి సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఈ సీజన్లో దొరికే మామిడి పండుని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకున్నాను. పూజ గదిలో గోమాతను కూడా పెట్టుకున్నాను.